ఛానలుకి స్వాగతం. మేషరాశి వారికి 2024వ సంవత్సరం అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో జరగబోయేది ఇదే. భగవంతుడి అనుగ్రహంతో సకల శుభాలు పొందుకోబోతున్నారు. ఈ దేవుడి అనుగ్రహంతో కోట్ల వర్షం కురుస్తుంది. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో వీరి జీవితంలో ఏం జరగబోతుంది? అలాగే ఏ దేవుడి అనుగ్రహంతో మేషరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరించబడుతుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క లక్షణాలను కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి కోపం మాత్రం వీరికి కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. భగభగ మండి తత్వంతో ఉంటారు. కోపాన్ని, పౌరుషాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో వారికి ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు. వీరి యొక్క ఆలోచనలు కావచ్చు, వీరి యొక్క నిర్ణయాలు కావచ్చు తొందరగా మారిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారి యొక్క ఆలోచనలు కూడా వేగంగా రూపాంతరం చెందటం వీరిలో అత్యంత సహజమైన లక్షణం. అయితే ఈ మేషరాశి వారికి నాయకత్వం వహించాలనే తపన కూడా అధికంగా ఉంటుంది. కానీ తొందరపాటుతనంతో అవకాశాలను చేజార్చుకుంటారు. చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ఈ రాశి క్షత్రియ రాశి కూడా కాబట్టి పురుష అహంకారంతో శక్తిమంతులుగా ఉంటారు. పట్టుదల, కార్య సాధన లక్షణాన్ని ఈ మేషరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. దీనివల్ల కొంత మొండితనం కూడా వీరికి అబ్బుతుంది. మాట నెగ్గించుకోవటం కోసం కొన్నిసార్లు చాలా మొండిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో మీ చుట్టుపక్కనే ఉన్నారు. ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. అసూయతో, కుళ్ళుతో మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా నరదృష్టికి చాలా ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఈ యొక్క నరదృష్టి కారణంగా, అంటే ఇతరుల యొక్క కుళ్ళు, ఏడుపు, అసూయ కారణంగా ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ ఏర్పడి మీ యొక్క జీవితంలో అనేక సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య అనేది మీకు ముందుకు వచ్చి పడుతుంది. కాబట్టి మీ జీవితంలో ఇవన్నీ కూడా తొలగిపోయే రోజులు అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఇదివరకు మీరు ఎన్నో రకాల సమస్యలు అనుభవించారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య అనేది మీ ముందు వచ్చి కూర్చుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మేషరాశి జాతకుల యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో మీ జీవితంలో ఒక కీలకమైన మార్పునైతే మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్న విధంగా మీ యొక్క జీవితంలో మార్పునైతే మీరు చూస్తారు. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవటానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అది వ్యాపారపరమైన అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, లేకపోతే మీరు ఏవైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీ ముందుకు రావటం కావచ్చు. ఈ విధమైనటువంటి మార్పు అయితే మీ యొక్క జాతకం ప్రకారం ఈ 3 రోజుల్లో మీరు దానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి. ఇంతకు ముందు మీరు ఏ సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో, ఏ సమస్యలకైతే పరిష్కారం లేదని మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండి మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందు అవకాశాలు కూడా వస్తాయి.
ఎటువంటి అవకాశాలంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడు కూడా ఆ అవకాశాలను పొందుకోలేదు. అటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో మీరు చాలా రోజులుగా అసంతృప్తికి లోనవుతున్నటువంటి ఒక విషయం ఉంది. ఎందుకంటే మీ యొక్క పరిస్థితిని చూసి కావచ్చు, లేకపోతే కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బ్లేమ్ చేశారు, నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచారు, మీపై నిందలు ఆరోపణలు కూడా వేశారు. అయితే మీ యొక్క ఆర్థిక స్థితిని చూసి కావచ్చు, లేకపోతే మీరు చేసే పని విషయంలో కావచ్చు, ఈ విధంగా నిందలు ఆరోపణలు పడి మీరు ఎంతగానో బాధను అనుభవిస్తూ ఉన్నారు. మీ యొక్క బాధను చూసి వారు చాలా సంతోషపడుతున్నారు. అంటే ఒక రకమైనటువంటి సైకో నేచర్ అనేది వారి లోపల ఉంది. అది మీ పైన చూపిస్తున్నారు. మీరు ఏడుస్తుంటే వారు సంతోషిస్తున్నారు. అటువంటి వ్యక్తులకి చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం ఆ భగవంతుడు మీకు ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో వారు ఏదైతే పొరపాటు చేశారో, ఏదైతే తప్పు చేశారో, ఏదైతే మానసిక క్షోభను మీకు మిగిల్చారో అటువంటి వారి యొక్క జీవితంలో తిరిగి వాటిని వారు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మీ పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తించారో, మీకు ఎటువంటి సమస్యలను సృష్టించారో అటువంటి సమస్యల సుడిగుండంలో వారు చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ యొక్క మనస్తత్వం చూసి కావచ్చు, లేకపోతే మీ యొక్క మంచితనం చూసి కావచ్చు, ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించాలని అనుకున్నాడు. మీ పట్ల వారు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ పరమశివుడు ఆగ్రహానికి లోనయ్యాడు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించాలని, మిమ్మల్ని అనుగ్రహించాలని ఆ పరమశివుడు నిర్ణయించుకున్నాడు. మీ జీవితంలో ఇక ముందు సకల శుభాలు మీరు పొందుకుంటారు. ఏ అంశాల్లో అయితే ఇదివరకు మీరు సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారో, ఏ సమస్యలకి పరిష్కారం లేదని మీరు చాలా కాలంగా బాధపడుతున్నారో వాటన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య అనేది ఇదివరకు ఉత్పన్నమయ్యేది. కానీ ఈ సమయంలో మీ ముందుకు వచ్చే పరిష్కారాలు ఏవైతే ఉంటాయో అవి ఆ యొక్క సమస్యను నామరూపాలు లేకుండా చేసేస్తాయి. ఆ విధంగా మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులైతే మీరు ఈ 3 తేదీల్లో చూడబోతున్నారు. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగార్థుల కల నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశాలు వారి ముందుకు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో మీకు మంచి మెలకువలు నేర్పించే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తారు. అలాగే మీకు మంచి ఐడియాస్ కూడా వస్తాయి. వినియోగదారులను ఆకర్షించే విధంగా మీరు మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులు చేర్పులు చేయగలుగుతారు. అలాగే వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీరు చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క వ్యాపారాన్ని పై స్థానంలోకి తీసుకుని వెళ్తాయి. ఈ విధంగా దినదినం అభివృద్ధి చెందే అవకాశాలు వ్యాపారస్తుల జీవితంలో కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతకుముందు మీరు ఏదైనా పని మొదలు పెడితే సగంలో ఆపాల్సిన పరిస్థితి వచ్చేది. దాన్ని కంప్లీట్ చేద్దామని మీరు ప్రయత్నం చేసినా కానీ పరిస్థితులు కంప్లీట్ చేయకుండా అడ్డుగా నిలిచేవి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో సకల శుభాలనైతే పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మెళకువలు నేర్చుకుంటారు. అలాగే మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. గుడ్ న్యూస్లు వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితానికి ఈ 3 రోజులు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ మేషరాశి వ్యక్తులు చూడబోతున్నారు. అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మీరు సంతోషంగా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. మేషరాశి వారు శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. ప్రతి శుక్రవారం రోజు ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీ అమ్మవారిని పూజించండి. అలాగే విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంతగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.